పవన్ కళ్యాణ్, పావలా కళ్యాణ్, పావలా కళ్యాణ్, నీకు కూడా క్రైస్తవ్యం అంటే అంత చులకనా? నువ్వు చదువుకున్నది 10th క్లాసో 8th క్లాసో. నీకు చదువు పూర్తిగా రాదు, నీకు రాజకీయం పూర్తిగా తెలియదు, నటన పూర్తిగా రాదు, డాన్స్ పూర్తిగా రాదు, ఫైట్లు పూర్తిగా రావు. ఏమీ రాకపోయినా నువ్వు కూడా ఈరోజు క్రైస్తవ్యాన్ని విమర్శించే స్థాయికి ఎదిగవరా? నువ్వు నీ ఇంట్లో ఒక బీసీ కుర్రోడు ఉదయ్ కిరణ్ అనే అబ్బాయి మీ ఇంట్లో అమ్మాయిని ప్రేమించాడని వాడిని అష్టదిగ్బంధనం చేసి వాడి ప్రాణాలు వాడి చేత్తోనే తీసుకునేలా చేసినప్పుడే నీకు బుద్ధి చెప్పాల్సింది. అసలు ఆ రోజే నీకు బుద్ధి చెప్పి ఉండాల్సింది. లేదా నీ పార్టీ తరఫున రాపాక వరప్రసాద్ గారు గెలిచినప్పుడు ఆ ఒక్క ఎమ్మెల్యే నీ పార్టీ పరువు నిలబెట్టినా కూడా ఆయనకు నువ్వు కనీసం విలువ ఇవ్వకుండా ఆయన్ని నువ్వు నానా మాటలు అనిపించినప్పుడే నీకు దళితులందరి తరఫున మేము బుద్ధి చెప్పాల్సింది. అప్పుడు మేము చెప్పలేదు కనుక ఇప్పుడు నువ్వు క్రైస్తవుల దాకా వచ్చి క్రైస్తవ్యం అంటే అదేదో బూతు మాట అన్నట్టు క్రియేట్ చేస్తున్నావు. నీకంటే బూత్ రైడ్ ఎవడున్నాడు రా? అసలు నీ నోటంటే క్రైస్తవ్యం అనే మాట రావటమే మేము అవమానంగా ఫీల్ అవుతున్నాం. క్రైస్తవ్యం అంటే ముగ్గురిని పెళ్లి చేసుకోవటం కాదు. క్రైస్తవ్యం అంటే 4-5 మంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం కాదు. క్రైస్తవ్యం అంటే నీ వర్గానికి చెందిన వంగవీటి మోహన్ రంగా గారిని చంపేశారని తెలిసినా అదే చంద్రబాబు నాయుడు వెనకాతలు జారటం కాదు డబ్బుల కోసం. అది కాదు క్రైస్తవ్యం అంటే. మీరేరా క్రైస్తవ్యం కోసం మాట్లాడేది? క్రైస్తవ్యం తప్పనేది?